నాగార్జున గారి బర్త్డేకి మనం చేద్దామనుకున్న వీడియోల్లో ఇది ఒకటైతే, నాగార్జున గారికి మొదటి నుంచి కూడా అన్నపూర్ణ స్టూడియోస్, ఆ తర్వాత ఒకటి రెండు దగ్గరగా ఉన్న సంస్థలు సినిమాలు తీస్తున్న క్రమంలో వరుసగా హిట్లు. మన అశ్విని దత్ గారిది ఆఖరి పోరాటం, సురేష్ ప్రొడక్షన్స్ చిన్నబాబు, జానకి మన భార్గవ ఆర్ట్స్ వాళ్ళది మురళీకృష్ణుడు, ఇలా సాగుతోంది. ఆ సాగుతున్న తరుణంలో సడన్గా కొన్ని కుదుపులు సినిమా ప్రయాణాల్లో ఫ్లాపులు వస్తున్నాయి. దానికి ముందు చూసినా కూడా మీకు విక్కీ దాదా కానీ, దొరసింహరాజు గారు, కామాక్షి ఆర్ట్స్, నాగార్జున ఫ్యాను శివప్రసాద్ రెడ్డి అది తీసింది, కిరాయి దాదా మన విఎంసి వాళ్ళు, విజయమాధవి కంబైన్స్ అనుకుంటా పూర్తి పేరు, కాకపోతే వేరేదేదో చూడండి. విఎంసి అంటే మన దొరసింహరాజు గారు తీశారు. మీనాతో సీతారామయ్య గారి మనవరాలు అది తీశారే ఆయన అనమాట. సింహాద్రి కూడా వాళ్ళ అబ్బాయి తీసింది. అయితే ఆ క్రమంలో వచ్చిన సినిమాలలో కాస్త బెటర్గా అనిపించి ఈ పోయిన సినిమాల గురించి మాట్లాడుకుంటే, యాక్చువల్గా నిర్ణయం అనే సినిమాని గురించి మనం చెప్పుకునే ముందు, ఈ సినిమాకి ముందు నాగార్జున గారికి మంచి పాష్ ఇమేజ్ ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ మందికి తెలియదు. కానీ వెంకట్ అక్కినేని గారు సెంటర్ స్ప్రెడ్, శివరంజన్ సెంటర్ స్ప్రెడ్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాగార్జున గారి సినిమాలకి ఒక పాష్ ఇమేజ్ ఉంటుంది అని. ఆ పాష్ ఇమేజ్ అనేది ఏంటనేది నాకు అప్పుడు అర్థం కాల, డిక్షనరీలో వెతకాలనే ఆలోచన కూడా లేదు. తర్వాత అర్థమైంది, పాష్ అంటే కొద్దిగా క్లాసిక్ లుక్, ఫ్యాన్స్ అందరూ డీసెంట్గా ఉండే ఫ్యాన్స్ వస్తారన్నట్టు ఆయన ఉద్దేశం. అదే సందర్భంలో నాగార్జున లాంటి హీరోతో జనం మధ్యలో షూటింగ్ అంటే కుదురుతుందా, అందుకే సెట్ వేసాము అన్నారు. ఆ సెట్ వేయటమే ఈ సినిమాని హిట్టా ఫ్లాపా అనేది తెలిసింది. ఎలాగంటే, ఒక బడ్జెట్ అనుకొని ఆ బడ్జెట్ ప్రకారము వెళ్తున్నప్పుడు కథలో లేని ఒక సన్నివేశాలు కాకుండా ఉన్న సన్నివేశాలే మనం జనంలో తీయలేము అనుకున్నప్పుడు ఆ యొక్క సన్నివేశాల కోసం అని చెప్పి సెట్ వేశారు. భారీ సెట్ మీకు కనిపిస్తుంది కూడా నిర్ణయం సినిమాలో. చాలా సరదాగా, ఇదేమీ ఒకవేళ ఎవరితో అయినా రీమేక్ చేయొచ్చా అంటే నిర్ణయం సినిమానే రీమేక్ చేయొచ్చు నాగార్జున సినిమాల్లో. చాలా ఈజీగా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికైనా. కానీ ఇదేమైనా పెద్ద క్లాసిక్ కల్టా అంటే కాదు, కానీ సరదాగా ఎప్పటికైనా. ఇందులో ఉన్న అన్ని పాటలు సూపర్ హిట్. ఓ పాపలు పాపలు ఐ లవ్ యూ, ఆ ఊపులు షేపులు ఐ లవ్ యూ అంటూ నాగార్జున గారు లేడీస్ సైకిల్స్, లేడీ బర్డ్స్ వాటితో వెళ్తున్నప్పుడు రాజీవి వెనకబడుతుంటే వెనక శుభలేఖ సుధాకర్ నెత్తి నోరు బాదుకుంటూ ఉంటాడు. అది ఒకటి. హలో గురు ప్రేమ కోసమైన ఒకటి, ఎంత ఎంత దూరం పాట అని ఒక పాట, మిల్ల మిల్ల మెరిసెను తార అని ఇంకో పాట. మొత్తం 5 పాటలు సూపర్ హిట్. కానీ సినిమాలో ఒక పాటను మిస్ చేశారు, ఎందుకో తెలియదు మరి. ఇళయరాజా గారి మ్యూజిక్ ఒక సిగ్నేచర్ ట్యూన్ లాగా ఉంటుంది సినిమా అంతా కూడా. ఒక యాడ్ ఏజెన్సీలో హీరోయిన్ పనిచేస్తుంటుంది. ఆవిడ్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఆమె తండ్రి అయిన రఘురామ్ క్యారెక్టర్ని పట్టుకోవటానికి 3 ఇన్స్పెక్టర్లు వస్తే నాగార్జున గారు ఆ ప్రేమించే ఒకడు క్యారెక్టర్ ప్రేమలో పడిపోతాడు. శుభలేఖ సుధాకర్ చార్లీ, అరే మాలోకం ఏదైనా సరే వీడిని పట్టేసి ప్రమోషన్ కొట్టేస్తాను సార్ అంటాడు. చాలా కామెడీ, అసలు మామూలు కామెడీగా ఉంది సినిమా. మరి ఎందుకు పోయింది అని చూసినప్పుడు మనం ఎప్పుడైతే మురళీమోహన్ని పట్టుకోవాలి, మురళీమోహన్ వైఫ్ అంటే అమల గారి తల్లి ఎందుకు చనిపోయింది సినిమాలో అని చెప్పే సన్నివేశాలు ఆ తర్వాత కొద్దిగా ఎందుకో డ్రాగ్ అయిని అనిపిస్తుంది. మేబీ అప్పట్లో బండా సినిమాలను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఆయన ఏదైతే చెప్పాడో పాష్ అని, ఆ పాష్ ఇమేజ్ కూడా కాస్త కలిసి రాలేదేమో అని కూడా అనిపిస్తుంది ఈ సినిమా వరకు. అయితే నాగార్జున గారి సినిమాలలో స్టఫ్ ఉంటే మాత్రం బ్రహ్మాండంగా ఆడతాయి అని చెప్పి నిరూపించిన సినిమా కూడా. నేను ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి, రన్నింగ్సే పోయినాయి. ఇదే సందర్భంలో నేను మీకు చెప్పాలి, 1991లోనే ఆ ఫిబ్రవరి ఆ టైంలోనే, ఇది ఫిబ్రవరి 21న రిలీజ్ అయింది, పీపుల్స్ ఎన్కౌంటర్ అని ఒక సినిమా వచ్చింది. వినోద్ కుమార్, యమున, శ్రీకాంత్కి బాగా పేరు తెచ్చింది సినిమా. అదే సమయంలో బాలకృష్ణ గారిది 10 రోజుల ముందు తల్లిదండ్రులు అనే ఒక సినిమా రిలీజ్ అయింది. నాకు బాగా ఇష్టం పాటలు. చక్రవర్తి గారు ఇలాంటి మ్యూజిక్ ఇవ్వగలరా అనిపించింది.
బాలకృష్ణ గారు, పిఏపి ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వాళ్ళు తాతినేని రామారావు గారితో విలువలు ఉన్న సినిమాలు తీయాలి అని కట్టుబడిన ఆ సంస్థ చివరిగా తీసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. తర్వాత గోల్మాల్ గోవిందమో ఏదో తీశారేమో మరి గుర్తులేదు, అది ఏవిఎం వాళ్ళతో. ఈ విజయశాంతి గారు, బాలకృష్ణ గారి పేరు ఎంత హిట్, ఎన్ని కలెక్షన్స్, ఎట్లా వసూలు చేస్తాయి, తల్లిదండ్రులు, లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టర్, అదంతా వేరేసారి చెప్తాం మళ్ళీ ఇందులో కాదు. అయితే ఆ సమయంలోనే వచ్చినాయి ఈ సో రిజల్ట్స్. తల్లిదండ్రులు సూపర్ హిట్ అన్నాం, అలానే డిజాస్టర్ కూడా అన్నాం, అలానే నిర్ణయం కూడా పీపుల్స్ ఎన్కౌంటర్. ఇదే సమయంలో ఇంట్లో పిల్లి వీధిలో పులి అని చంద్రమోహన్, సురేష్, అమ్మాయి ఎవరో ఉంటుంది రాణి అనో ఎవరో మరి ఇంకొక క్యారెక్టరు యమున, వీళ్ళు రిలీజ్ చేశారు ఒక సినిమా. భీమవరం బుచ్చిరెడ్డి గారు తీశారు. అది కూడా వినోదంగా ఉంటుంది. అంటే ఒక లో బడ్జెట్, ఒక హై బడ్జెట్, ఒక మామూలు సినిమాలు ఇవన్నీ వచ్చినాయి ఆ సమయంలో. 1991 ఫిబ్రవరి కరెక్ట్గా పరీక్షలకి ముందులు వచ్చినాయి. ఇంకెలా ఉంటుంది, వీర ఫ్యాన్స్ అందరూ పరీక్షలకి ప్రిపేర్ అవ్వడం మానేసి మార్చిలోనే ఉండేవి అప్పుడు అన్నీ. 10th ఇంటర్, 10th అయిపోగానే ఇంటర్, ఇట్లా. అలానే వరల్డ్ కప్లు కూడా సిరీస్ కూడా ఉంటుంది ఏదో ఒక టైం. ఆ కోణంలో చూసినప్పుడు ఏంటంటే వేరే ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి అప్పట్లో ప్యూర్ సినిమా హాల్స్. అప్పుడప్పుడు వీడియో క్యాసెట్లు తెచ్చుకొని ఒక రోజంతా అయితే 100 రూపాయలు అంటే వెంటనే వీడియో క్యాసెట్లకి ఒక 50 ఇచ్చి, వీసీఆర్కి 100 ఇచ్చి ఆత్రంగా 3 సినిమాలు ఒక రోజంతా కూర్చొని చూసిన రోజులు అన్నమాట. ఈ నిర్ణయానికి వచ్చి నాగార్జున గారి లుక్ కానీ, ఆ కెమెరామెన్ పనితనం, ఇందులో చోటాకే నాయుడు కూడా మన మురళీమోహన్ గారికి అసిస్టెంట్గా నటించాడు. మురళీమోహన్ గారు ఆ పాత్రకి సరిపోయారు, కానీ తన బదులు ఇంత లెంగ్త్, ఇంత స్పాను ఉన్న క్యారెక్టర్ ఇంకో హీరోతో కనుక చేస్తే, స్టార్డమ్ ఉన్న హీరో, ఆ రేంజ్ ఏంటి అనేది వారసుడిలో తెలిసింది ఆయనకి. మంచి నిర్ణయం తీసుకున్నాడు వారసుడిలో ఆయన నటించకుండా కృష్ణ గారిని అడిగి. అది ఒక స్టార్కి, నటుడికి ఒక కమర్షియల్ సినిమాలో తీసుకురాగలిగిన తేడా అది. నిర్ణయంలోనే కనుక ఒకవేళ కృష్ణ గారు ఉండి ఉంటే ఆ క్యారెక్టర్ని ఇంకా మార్చేవాళ్ళు. ఆయన కూడా ఆ ఊహకు వదిలేద్దాము. ఇది రీమేక్, వందనం అనుకుంటా, మోహన్ లాల్ సినిమా రీమేక్. అది కూడా స్కేటానో ఏదో సంథింగ్, ఏదో ఒక ఇంగ్లీష్ సినిమా నుంచి తీసుకున్నారు ఈ థీమ్. మీకు ఒక ఒరవడిలో వస్తున్న సినిమాలకి భిన్నంగా వచ్చిన సినిమాలన్నీ ఎక్కడెక్కడి నుంచి కొన్ని సీన్లు ఎత్తిపెట్టారు తెలుగు. బొబ్బిల్ రాజా చూస్తే హిలేరియస్ కామెడీ ఉంటుంది. అందులో ఒక అడవిలో కిందకి పడిపోతున్న సన్నివేశాలు, దివ్యభారతి, వెంకటేష్, అది ఏంటయ్యా అంటే గాడ్స్ మస్ట్ బి క్రేజీలో ఉంటాయి ఆ సన్నివేశాలు. అంటే చక్కగా అడాప్ట్ చేశారు. నిర్ణయం సినిమా గురించి చూస్తే ఒక్క టీనేజ్, ఇప్పుడు బావా అంటుంటే ఫస్ట్ ఇన్స్పెక్టర్గా వచ్చేసి మన వంశీ అంటే నాగార్జున వచ్చి ఛార్జ్ తీసుకోబోతుంటే రఘురామ్ అనే ఒక పారిపోయిన హంతకుడిని పట్టుకునేందుకు అక్కడే తానెవరో తెలియనట్టు నటిస్తాడు శుభలేఖ సుధాకర్. ఎందుకు అంటే అతను లవ్ లెటర్ రాస్తే రాసినందుకు ఈయన పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్తాడు. రాజీవి అన్నప్పట్లో మనకి ప్రేమ పావురం భాగ్యశ్రీలాగా ఉన్నది అని చెప్పేవాళ్ళు రాజీవిని. చిత్రం బళారే విచిత్రంలో హీరోయిన్. ఆ ఏడాది అనుకుంటా అది కూడా రిలీజ్ అయింది, 91 మేబీ 92. ఇవన్నీ అప్పటి సినిమాల్లో బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళకి గుర్తొస్తుంది. నాగార్జున గారి ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. దీని తర్వాతే మళ్ళీ మనకి అందులో కూడా కనిపిస్తారు, రక్షణలో కూడా ఇన్స్పెక్టర్ క్యారెక్టర్, పోలీసు యూనిఫామ్లో ఈ కుమారి జాలీ ఆంటీ అని సుకుమారి గారు మలయాళంలో ఉన్నారు యాక్ట్రెస్, చనిపోయారు. మురారిలో బామ్మ క్యారెక్టర్ చేస్తారు ఆమె మందు కొడుతూ వీళ్ళని ఆహ్వానిస్తూ, ఏ మ్యాన్, నువ్వు గీత కోసం వచ్చావు కదా, ఆ పని చూసుకో, మరి ఎందుకు మందు కోసం వస్తే మందే తాగు అన్నట్టు ఆ డిఫరెంట్ మాడ్యులేషను. సరిత గారేమో మన అమల గారికి డబ్బింగ్ చెప్పారు. ఇది నిర్ణయం సినిమా గురించి. ఇది మనము ఈ కలెక్షన్స్ పరంగా చూసుకున్నప్పుడు డిజాస్టర్ అని చెప్పలేం, కానీ డిసప్పాయింట్మెంట్ చేసిందని అప్పట్లోనే రివ్యూలు వాళ్ళు రాశారు. లక్షలు సెట్ వేశారు. సో ఆ టైంకి ఉన్న బడ్జెట్ని మించి పోవడమే ఈ సినిమా సక్సెస్ని డిసైడ్ చేసింది తప్పితే మనం ఇలా మాట్లాడుతున్నామంటే ఆ పాటలు చూడండి. నేను వీడియో అయిపోయిన తర్వాత మీరు ఆ పాటలు ఒక మూడ్లోకి వెళ్ళిపోతారు, మంచి హ్యాపీ మూడ్లోకి వెళ్తారు. అక్కినేని అంతటోని మెచ్చి నిన్ను తోరుకుంటే అంతదారమా అంటూ తాగుతుంటే అప్పట్లో యూత్ మొత్తం ఏ పాటలు పాడేవాళ్ళు.
ఈ రోజుకి చక్కని అంటే హెచ్డి క్వాలిటీ లాగా అనిపించేలాగా కెమెరామెన్ పనితనం ఉంది. వాటి వండర్ఫుల్ మూవీ అనిపిస్తుంది. ఇది ఇండస్ట్రీ హిట్లు ఇవేమీ కాక్కర్లా మనకి, హిట్ అయినా కాకపోయినా కూడా ఇలా గుర్తుండిపోయే సినిమా అన్నమాట. ఆ పరంపరలు, శాంతి క్రాంతిలు, జైత్రయాత్ర, చైతన్య, నేటి సిద్ధార్థ అలా ఒరవడిలో వచ్చినప్పుడు మెరిసిన సినిమా.